ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల వేళ మీ అందరికీ మా యొక్క శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బిడ్డలారా, ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని మనం చదువుకుందాం. దేవుని యొక్క మాట కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం కదా. ఈరోజు ఏ వాగ్దానాన్ని ఇచ్చి మన ధైర్యపరుస్తున్నాడో ఆ వాగ్దానపూర్వకమైనటువంటి మాటలు మనం చదువుకుందాం. 55వ కీర్తన 16వ వచనాన్ని మనం చదువుదాం. అయితే నేను దేవునికి మొరపెట్టుకుందును, యెహోవా నన్ను రక్షించును. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ప్రియులరా, ఈ యొక్క మాటను చూడండి, ఎంత మంచిగా, ఎంత గొప్పగా, ఎంత శ్రేష్టమైనటువంటి మాట ఈ ఉదయకాలమే దేవుడు మనతో మాటిస్తూ ఉన్నాడు. ఆయన అంటున్నాడు చూడండి, నేను దేవునికి మొరపెట్టుకుందును, అప్పుడు యెహోవా నన్ను ఏం చేస్తాడో తెలుసా, నన్ను రక్షిస్తాడు అని చెప్పి ఆయన అంటున్నాడు. నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానం చేస్తూ మొరపెట్టుకుంటాను, అయితే ఆయన నా ప్రార్థన ఏం చేస్తాడో తెలుసా, ఆలకించును అని చెప్పి ఒక భరోసాతో, ఒక ధైర్యంతో కూడినటువంటి మాటను ఆ భక్తుడు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. బిడ్డలారా, ప్రియులారా, చూడండి, ఈరోజు మీరు ఏ సమస్యలో ఉన్నారో, ఏ బాధలో ఉన్నారో, ఏ దుఃఖకరమైనటువంటి పరిస్థితులు గుండా మీరు ప్రయాణిస్తున్నారో, మీరు కూడా ఇక్కడ రాసినటువంటి వాగ్దానం ప్రకారంగా, ఇప్పుడు మనం చదివినటువంటి వాగ్దానం ప్రకారంగా మీరు కూడా ఆ విధమైనటువంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పక సహాయం చేస్తాడు. ఆయన అంటున్నాడు, నేను నా దేవునికి ఏం చేస్తానో తెలుసా, మొరపెట్టుకుంటాను. నా దేవుని సన్నిధిలో నేను ఏం చేస్తానో తెలుసా, ప్రార్థన చేస్తాను. అప్పుడు నా దేవుడు నాకు ఏం చేస్తాడో తెలుసా, నా ప్రార్థన ఆలకిస్తాడు, నా మొర ఆలకిస్తాడు అని చెప్పి నేను ఎప్పుడెప్పుడు మొరపెట్టుకుంటానో తెలుసా, ఉదయకాలము, మధ్యాహ్న కాలము, సాయంకాలమున నేను నా దేవునికి మొరపెట్టుకుంటాను అని చెప్పి ఆయన అంటున్నాడు. ఆయన నా ప్రార్థన ఏం చేస్తాడో తెలుసా, ఆలకిస్తాడు. నా ప్రార్థనకు ఆయన జవాబు దయచేస్తాడని చెప్పి ఒక నిబ్బరంగా, అంటే దేవుడు కన్ఫామ్గా చెప్తూ ఉన్నాడు అనమాట. దేవుడు ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, ఖచ్చితంగా నా ప్రార్థన ఆలకిస్తాడు, ఖచ్చితంగా నా ప్రార్థన వింటాడు, నా మొర వింటాడు, నాకు జవాబిస్తాడు, నాకు సమాధానం ఇస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తున్నాడు అని చెప్పి ఎంతో ఒక కన్ఫామ్గా చెప్తూ ఉన్నాడు అనమాట. ప్రియులరా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక దేవుని సంధికి నువ్వు ఈరోజు నీ సమస్య ఏంటో తీసుకెళ్ళు. నువ్వు కూడా ఇదే కన్ఫామ్గా నువ్వు దేవుణ్ణి అడుగు, యేసయ్యా, నేను నా సమస్య గురించి నీ యొద్దకు వచ్చి నేను ప్రార్థన చేస్తున్నాను, నా సమస్య గురించి నీ సంధికి వచ్చి నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, నా సమస్య గురించి నీ యొద్దకు వచ్చి నేను మొరపెడుచున్నాను ప్రభా, ఉదయకాలము, మధ్యాహ్నము, సాయంకాలము కూడా నీ యొక్క సన్నిధికి వచ్చి నేను మొరపెడుతున్నాను ప్రభా, నువ్వు కూడా నాకు సహాయం చేయి, నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన వినండి, నా జీవితంలో కార్యం చేయి, నా జీవితంలో అద్భుతం చేయి, నేను ఏది అడుగుతున్నానో ఆ పరిస్థితుల నుండి నన్ను విడిపించు ప్రభా, ఆ పరిస్థితుల నుంచి నాకు విడుదలివ్వండి ప్రభా, ఆ పరిస్థితుల నుండి నాకు సహాయం చేయ ప్రభా. ఇక్కడ భక్తుడు ఏ విధంగా కన్ఫామ్గా అడుగుతూ ఉన్నాడో నేను ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం కూడా నీ సందులో నేను ప్రార్థిస్తున్నాను ప్రభా, నా మొర ఆలకించండి, నా ప్రార్థన ఆలకించండి, నా జీవితంలో కూడా కార్యం చేయ ప్రభా అని నువ్వు కూడా దేవుని సందులో అదే ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు నీ విశ్వాసాన్ని సిగ్గుపరిచేవాడు కాదు. ప్రియులారా, విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పి ఆయన వాక్యం చెప్తూ ఉంది కదా. నువ్వు విశ్వాసంతో ఈరోజు అదే ప్రార్థన చేయి. ఉదయకాలము నీ సందుకు వచ్చి ప్రార్థిస్తున్నాను, మధ్యాహ్నం నీ సందుకు వచ్చి నేను మొరపెడతాను, సాయంకాలం సందుకు వచ్చి నేను మొరపెడతాను ప్రభా, నా జీవితంలో నా మొర ఆలకించి, నా జీవితంలో నా ప్రార్థనకు సహాయం చేయి, నేను చేసిన ప్రార్థన ఆలకించండి, నాకు ప్రతిఫలం ఇవ్వండి ప్రభా అని నీవు కూడా దేవుని దగ్గరకు వచ్చి అలాగ నువ్వు మొరపెడితే నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. నీ ప్రార్థనకు తప్పక జవాబిస్తాడు, నీ ప్రార్థన తప్పక ఆలకించువాడు. ఆయనకు ఉన్నటువంటి పేరేంటో తెలుసా, ప్రార్థనలు ఆలకించువాడు అనేటువంటి పేరు ఆయనకు ఉన్నదనమాట. ప్రియులారా, నీ ప్రార్థన ఆయన వింటాడు, నీ మొర వింటాడు, నీకు జవాబిస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ జీవితంలో కార్యం చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ప్రార్థనలు ఆలకించేటువంటి దేవునికి నీ సమస్య చెప్తే ఆయన నీ ప్రార్థనలన్నీ కూడా విని, నీ మొరంతా కూడా ఆయన విని, నీ యొక్క ప్రార్థనకు ఆయన చెవియొగ్గి, నీ మొర ఆయన ఆలకించి నీ జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. విశ్వాసంతో ఉండండి, ధైర్యంగా ఉండండి. ఇట్టి మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకమైన దేవా, నీకు వందనాలు. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి అయ్యా. ప్రార్థనలు ఆలకించువాడా, మా ప్రార్థనలన్నీ కూడా ఆలకించండి.
ఈ దినం ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ఈ మాటల ద్వారా ఆదరణ, నెమ్మది, ఓదార్పు, సమాధానము, ధైర్యాన్ని వారికి ఇవ్వండి. ప్రతి ఒక్కరి మొర ఆలకించండి. ఉదయకాలం, మధ్యాహ్నం, సాయంకాలం వారు చేసే మొర మీరు వినండి. వారు చేసేటువంటి ప్రార్థన మీరు ఆలకించండి. వారి జీవితంలో గొప్ప కార్యం చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.